పోలీసులు నన్ను కొట్టిన తర్వాతే మేడంకి నా మీద ప్రేమ వచ్చిందనుకుంటా. మేడానికి మొదటి నుంచే ఇష్టమే. నేను మాత్రం ఆ రోజే ఓకే చెప్పుంటే ఇమీడియట్ గా నాచన్ యాక్షన్ లో దిగి ఉంటాడు. అందుకని నువ్వు ముద్దు పెట్టింది పబ్లిక్ లో, నీ అచ్చ మాత్రం కాదు, ఈ లోకం మొత్తం చూసుంటుంది. అవును, ఇప్పుడు ఏం చేద్దాం మంజు? నేను నీతో కుదరదని చెప్పి కూడా అచ్చన్ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. అందుకే అచ్చనికి షాక్ ట్రీట్మెంట్ గా ఉండాలని ఇలా చేశాను. మామా, ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆల్రెడీ కేరళ అమ్మాయిని హ్యాండిల్ చేసిన వాళ్ళే కదా, ధైర్యంగా వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అరే, లోకం ఇక్కడ ఉంటుంది. ఈ అంకుల్ వారు రండి. അയ്യോ, ഇതൊന്നും ശരിയായില്ല കേട്ടോ. ഇപ്പൊ ഒന്നും പിന്നെ ഒന്നും പറയുന്ന അവന്റെ నమస్తే, నేను మా బంధువు. ఇలా రా, నేను అమ్మాయికి తినతండి. ఇది సరిపోతుందా? ఇది చాలా బాగుంది. ఇది నైస్ కదా. నమస్తే అమ్మా. అంకుల్ రండి, కూర్చోండి. మేము లోపలికి వెళ్తాం. ఊరు నుండి అమ్మా నాన్న వాళ్ళందరూ వచ్చేసారు. మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అది కూడానా? అది అంకుల్, ఒక ముఖ్యమైన విషయం అడగాలి. ఏంటో చెప్పమ్మా. ఉన్నికి ఏమేమంటే ఇష్టం, నేను ఎలా ఉంటే ఇష్టపడతాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అంకుల్. ఎందుకంటే ఈసారి ఎటువంటి తప్పు జరగకూడదు కదా, అందుకే. ഉണ്ണിക്ക് അన్నీ നച്ചുതായമ്മാ. ഇന്ന് MLAക്ക് എതിരായിട്ട് നടന്ന പോരാട്ടത്തിൽ സ്ത്രീകൾക്ക് സപ്പോർട്ടായി ഇറങ്ങിയ ഒരു തമിഴ് ചെറുക്കനെ ഒരു ലേഡി പത്ര റിപ്പോർട്ടർ ഉമ്മ വെച്ചു. അത് ഭരണ സംഭവത്തെക്കാളും ഇന്നത്തെ മീഡിയയ്ക്ക് ഹൈലൈറ്റ് ആയിട്ട് മാറി. అన్ని ఛానల్స్ మీద కేసేస్తాను. కొంచెం కూడా మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నారు. అచ్చా అచ్చా, డోర్ లాక్ అయ్యింది. ఎందు నోక్? అదేం లాక్ అవ్వలేదు, నేనే లాక్ చేశాను. ఎందుకు? 24 అవర్స్ అన్ని ఛానల్లోనూ నువ్వు ముద్దివ్వడమే చూపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటావు? ఆ రోజు నాతో అలాగేం లేదని చెప్పావు. ఎంత ప్రికాషన్ గా ఉండి ఇలా చేస్తావా? పెళ్ళయ్యేంత వరకు నువ్వు లోపలే ఉండు. ఇమీడియట్గా ఉనికి ఫోన్ చేసి ఇది చెప్పాలి. హలో ఉన్ని. చెప్పమ్మాయ్. అచ్చా, చూడమ్మాయి, నువ్వు ఏ నంబర్కి ఫోన్ చేసినా అది నాకే వస్తుంది. ప్రికాషన్. దేశం వరను. ఏం చేస్తుంటాను? అయ్యో, వెంటనే అచ్చాకి చెప్పాలి. అచ్చా, అక్క రూమ్ లో ఫ్యాన్ లో షాల్కి ఏదో వేసి చేస్తోంది. నువ్వేం టెన్షన్ అవ్వకు, ఇప్పుడు వెళ్ళి చూడు. బాగా కావాలి. अच्छा, अच्छा ने प्रिकॉशन आउट ऑफ फैशन. यस. మెసేజ్ బాయ్. రే, మంజు మెసేజ్ పెట్టిందిరా. yes yes. రే,
మంజుని వాళ్ళ నాన్న రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. రేయ్ మనం ఇలాగే ఉంటే పని జరగదు. నువ్వేదో ఒకటి ఆలోచించు, నేను వెళ్ళి పిసుకొట్టొస్తాను. లోకల్లో ఒక అడ్రస్ ఉండి కిడ్నాప్ చేయడమే పెద్ద విషయం, అలాంటిది కేరళలో తెలుగువాడు అడ్రస్ లేకుండా ఎలా బాస్ కిడ్నాప్ చేయగలం? ఇదే సార్ జరిగింది సార్. సరే 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 నీ లవ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా? సరే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకునేంత వరకు ఈ టీం నీతోనే ఉంటుంది. నీళ్ళు తాగు. బండి ఎత్తుకోరా, అక్కడే ఉంది. అక్కడే ఉన్నారు, పదండ్రా. ఇక్కడే ఉన్నారు, ఏం జరుగుతుందో ఏంటో. అటాక్ చేద్దామా? వద్దు గురు, వాళ్ళు అసలే తెలుగు రౌడీలు, వ్యత్యాసంగా కొడతారు గురు. గుసగుసని మాట్లాడుతున్నారు, పొడి చేస్తారా ఏంటి? నమ్మకంగా ముందుకొచ్చి పొట్టలో పొడి చేస్తారు. భయంకరమైన వాళ్ళు. బక్కగా ఉన్న కొడితే అసలు భరించలేం. లోపలున్న పార్ట్స్ అన్ని చెదిరిపోతాయి. వాళ్ళు చూడడానికి చాలా టెర్రర్ గా ఉన్నారు. అందులో ఆ పిచ్చుకు గూడని చూడండి. అవునరా, టెర్రర్ గానే రేయ్, అలా చూస్తున్నారేంట్రా? ఎల్లి అని ఏసేసి ఈయన ఎత్తుకుంటారా? కొట్టడం ఈజీయే బాస్, కానీ వాళ్ళు ఒక్కొక్కడిని చూడండి. కేరళ రౌడీలు వర్మకళ తెలిసిన వాళ్ళు. అది కూడా ఒక్కొక్కడు గొడ్డు మాసం తిని బాగా బలిసిపోయి ఉన్నారు. పక్క రాష్ట్రానికి వచ్చి వీళ్ళ చేతులతో తన్నులు తింటే మనకి అసహ్యం బాస్. అంతకంటే అవమానం మనకు వేరే ఉండదు. పరువు మర్యాద మన ఊళ్ళోనే పోయింది కదరా? పోయాయి, కానీ మళ్ళీ తిరిగి రాలేదు కదా. మరైతే ఇప్పుడు ఏం చెయ్యాలరా? చెప్పండ్రా. రే, నీకు ధైర్యం ఉంటే వాడిని నువ్వు తీసుకోరా. నువ్వు చెయ్యరా. రే, ముందు నువ్వు ఆ పని చేయి. మాటలు కట్టిపెట్టు. ముందు నువ్వు ఆ పని చేయి. ముందు ఆ పని చేయి. ఏయ్, చెప్పింది చేయరా. రే, నీకు ఫస్ట్ హాఫ్ మాత్రమే రా తెలుసు, నాకు పూర్తి కథ తెలుసు. ముందు అది విను. మొత్తానికి సరే సరేలే. అందరూ ఇక్కడే ఉన్నారా? అక్కడే ఉండండి. ఆంధ్ర రౌడీలు కేరళ రౌడీలు కలిసి ఒక జంటని పెళ్లి చేద్దాం అనుకున్నావు. మధ్యలో వీళ్ళొచ్చి తుపాకులతో బెదిరించి తీసుకెళ్లిపోయారు. ఏంట్రా 20 మిస్డ్ కాల్లా? కథకళిని ప్రశాంతంగా మననం చేసుకునివరా? ఎందుకురా అంత టెన్షన్? మీ అబ్బాయిని కథకళి ఆడించారు. ఏమంటున్నావురా? నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఉన్నిని తీసుకెళ్లారు మామా. ఎవరు? కేరళలో మా మోనుకు ఎవరా శత్రువులు? తీసుకెళ్ళింది కేరళ రౌడీలు కాదు మామా, ఆంధ్ర రౌడీలు. అప్పుడే సమస్య లేదులే, నువ్వేమి కంగారు పడద్దు, సరేనా? ఏంటి ప్రాబ్లం లేదంటాడు. నేను ఎంత సీరియస్ గా చెప్తుంటే పట్టించుకోరేంటి? ఏమనుకుంటున్నారు? ఆంధ్రాలో నా మోనుని తీసుకెళ్లడం ఒక్కరికే సాధ్యమవుతుంది. ఎవరు? ఇంకెవరు? నా భార్యరా. ఆవిడెందుకు కన్న కొడుకుని రౌడీల చేత కిడ్నాప్ చేయించడం? తను మా ఓడికి తనకిష్టమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని. మీనా కుమారియా? నిషా, మంజు, మీనా కుమారి, లిస్టు బాగా పెద్దదవుతుంది. అవును, మీ లక్ష్మేమో వాళ్ళ మామ, మనం ఏదైనా చేసి తీరాలి. రే, ఇందులో కంగారు పడాల్సిందేం లేదురా. మా అబ్బాయి ప్రేమించే అమ్మాయితోనే నాకు సమస్య. ఇప్పుడేమో నో టెన్షన్. వాడు మంజుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోడు. దానికి ఆ అమ్మాయి తండ్రి అసలు ఒప్పుకోడు. ఆ అమ్మాయిని రూమ్ లో బంధించి చాలా స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఇంట్లో పెట్టి తాళం వేశారా? ఏంటి మామా, ఇల్లు పెళ్లి కలొచ్చినట్టుంది? అవును కదా, వెళ్ళి మాట్లాడదాం. పదా. ఆ గంట కొట్టండి మామ. నేను ఉన్ని వాళ్ళ నాన్నగారిని. అచ్చా, కొడుకు ఒక మలయాళం అమ్మాయిని చూడడానికి ఎంత కష్టపడుతున్నాడు.
నమస్కారం. నా పేరు మణి, ఉన్ని వాళ్ళ నాన్నగారిని. ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పేళ్ళండి. పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకు కారణం నేనే. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక కేరళ అమ్మాయిని ప్రేమించి ఓడిపోయాను. అందుకని ఒక కేరళ అమ్మాయే నాకు కోడలిగా రావాలన్న ఉద్దేశంతో మా అబ్బాయిని చిన్న వయసు నుంచే కేరళ సాంప్రదాయబద్ధంగా పెంచాను. ఇప్పుడు తను ఎంతో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి తన్ని పెళ్లి చేసుకోలేదంటే తన ప్రేమ విఫలమవుతుంది, నా లక్ష్యము నెరవేరదు. మా ఇద్దరి లక్ష్యం నెరవేరడమన్నది మీ చేతుల్లోనే ఉన్నది. పూర్తయిందా? అబ్బాయి తండ్రిగా మీ సమస్యలేవో మీరు నాకు చెప్పారు. నా కూతురికి తల్లి లేదు. నా కూతురు చక్కగా జీవించాలని మంచి సంబంధం నేను వెతుకుంచాను. అబ్బాయిని చూసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడడం నాగరికం కాదు. నాకు చాలా పనులున్నాయి. నేను మండపానికి వెళ్ళాలి. మీరు ఇక బయలుదేరచ్చు. మామా పదండి మామా. తర్వాత నేనేం చేయబోతున్నానో దగ్గరుండి